ఒక దేశం యొక్క పురోగతిని దాని రహదారుల స్థితిని బట్టి కొలవవచ్చు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి హైవేలు మరియు రహదారి మౌలిక సదుపాయాలు ప్రధానమైనవి. ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన భారతదేశం యొక్క లక్ష్యాన్ని సాధించడానికి కేంద్ర ప్రభుత్వం భారతమాల ప్రాజెక్ట్ లేదా భరతమాల పరియోజనను ప్రారంభించింది. భారత్మాల పథకం కింద కేంద్ర నిధులతో రోడ్లు, రహదారుల అభివృద్ధి చేసే ప్రాజెక్టు ఇది. భారతదేశం అంతటా రోడ్లు, హైవేలు, ఎక్స్ప్రెస్ వేల పటిష్టమైన నెట్వర్క్ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే భారతమాల ప్రాజెక్టు 83,677 కిలోమీటర్లో రెండు నెట్వర్క్ను కలిగి ఉంది. భారతమాల ప్రాజెక్టు దేశంలో ఇప్పటి వరకు అనుసంధానించని సుదూర ప్రాంతాలను కలుపుతుంది. ప్రతిష్టాత్మకమైన హైవేస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, ఆర్థిక కారిడార్లు, ఫీడర్ రోడ్లు, ఇంటర్ కారిడార్లు, నేషనల్ కారిడార్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్, లాజిస్టిక్ పార్క్ ఇంటర్ కనెక్షన్ల అభివృద్ధి భారతమాల ప్రాజెక్టులోని ప్రధాన భాగాలు. కోస్టల్ మరియు పోర్ట్ ఇంటర్ కనెక్టివిటీ రోడ్లు, బోర్డర్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ రోడ్ల దీనిలో భాగమే. భారతమాల ప్రాజెక్టు భారతదేశంలోని 550 జిల్లాల ప్రధాన కార్యాలయాలను కనీసం 4 లేన్ హైవే ద్వారా కలుపుతుంది. హైవేలు మరియు రోడ్ల అభివృద్ధితో పాటు హైవేల ద్వారాకు సరుకు రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరచడం భారతమాల ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం. భారతమాల ప్రాజెక్టు 26,000 కిలోమీటర్ల పొడవున ఆర్థిక కారిడార్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గోల్డెన్ క్వాడ్రిలేటరల్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కారిడార్లతో పాటు హైవేలపై 80% పైగా సరుకు రవాణాను తీసుకువస్తుంది. 26 లాజిస్టిక్ పార్కులు, 66 ఇంటర్ కారిడార్లు, 116 ఫీడర్ రూట్లు, 7 ఈశాన్య బహుళ మోడల్ వాటర్వే పోర్టులను ఇంటర్ కనెక్ట్ చేయడం ద్వారా భారత్మాల ప్రాజెక్టు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అనుసంధానం కోసం సోమశిల వద్ద కృష్ణా నదిపై నిర్మించాలని నిర్ణయించిన తీగల వంతెన ఐకానిక్ బ్రిడ్జ్ను కేంద్రం భారత్మాల పరియోజన పథకం 2లో చేర్చింది. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని సోమశిల నుంచి ఆంధ్రప్రదేశ్లోని సిద్ధేశ్వర గుట్ట మధ్య సుమారు 1.5 కిలోమీటర్ల మేర కృష్ణానదిపై తీగల వంతెన నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం 1,082 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ వంతెనను ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు కేంద్రం జాతీయ స్థాయిలో ఇంజనీర్ల నుంచి నమూనాలను తెప్పించింది. మరోవైపు రెండు రాష్ట్రాల మధ్య 170 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల విస్తరణకు సుమారు 1,500 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. తెలంగాణ పరిధిలో కల్వకుర్తి నుంచి సోమశిల వరకు 79 కిలోమీటర్ల మేర రెండు వరుసల రహదారి విస్తరణకు 887 కోట్లు కేటాయించింది. వీటి పనులు వేగంగా సాగుతున్నాయి. ఇవి పూర్తి కాగానే వంతెన పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తీగల వంతెన నిర్మాణానికి టెండర్లు దాఖలు చేసేందుకు జాతీయ రహదారుల సంస్థ ఈ నెల 30వ తేదీని గడువుగా ప్రకటించింది. తాజాగా ఆ వంతెనను భారత్మాల 2 పథకంలో చేర్చిన నేపథ్యంలో మళ్లీ కొత్తగా టెండర్లు ఆహ్వానిస్తారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు భారత్మాల 2లో చేర్చడంతో వంతెన నిర్మాణంలో జాప్యం జరుగుతున్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.